హే స్పార్క్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పార్క్స్ విత్ ర్యామ్స్. చాలామంది ప్లెయిన్ ల్యాప్టాప్స్కు స్టైలిష్ లుక్ ఇవ్వాలనుకుంటారు కదా. సో ఐ థాట్ వై నాట్ ట్రై దిస్ అవుట్ టు మై సిస్టర్స్ ల్యాప్టాప్. మరీ స్టైలిష్గా కాదు కానీ రియల్ రీజన్ ఏంటి అనేది నేను వీడియో మధ్యలో చూపించబోతున్నా. సో స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూసేయండి. టుడేస్ వీడియో ఈజ్ ఏ క్విక్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ ఏ ల్యాప్టాప్ స్టిక్కర్ ఐ బాట్ ఫ్రమ్ అమెజాన్. ఇది నేను అమెజాన్ నుండి ఆర్డర్ చేశానండి. ప్యాకేజ్ చాలా డీసెంట్గా వచ్చింది. నాట్ టూ ఫ్యాన్సీ బట్ వెల్ ప్యాక్డ్. లెట్స్ ఓపెన్ ఇట్. ఓపెన్ చేసేటప్పుడు స్టార్టింగ్లో కొంచెం స్ట్రాంగ్గా అనిపించింది. కొంచెం బయటికి తీసాక ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రోల్ చేసి తీస్తే ఈజీగా వచ్చేసింది. సో హియర్ ఇట్ ఈస్. ఫస్ట్ లుక్కి చూస్తే ప్రింట్ రియల్లీ స్టాండ్స్ అవుట్. మెటీరియల్ టచ్ చేసినప్పుడు ప్రీమియం ఫినిష్ ఉంది. కైండ్ ఆఫ్ మ్యాటే టెక్స్చర్. కట్అవుట్స్ ఆర్ ప్రెటీ క్లీన్. హోప్ఫుల్లీ ఇట్ మ్యాచెస్ మై ల్యాప్టాప్ సైజ్ ప్రాపర్లీ. డిజైన్ వైజ్ చూస్తే ఐ ఆర్డర్డ్ వెరీ యాస్థెటిక్ అండ్ సింపుల్ బుద్ధా పిక్చర్ వచ్చేటట్టు ఆర్డర్ చేశాను. నాకు పర్సనల్లీ ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ చాలా ఇష్టం. థిక్నెస్ ఎక్కువ కాదు, సో ల్యాప్టాప్ బల్కీ అవ్వదు. సో ఎందుకు ఈ స్టిక్కర్ ఆర్డర్ చేశానో రీజన్ మధ్యలో చెప్తా అన్నా కదా, మీకు చూస్తే అర్థమైంది అనుకుంటా. ల్యాప్టాప్ లిడ్ మెటల్ కాబట్టి ఇలా ఆక్సిడైజ్ అయిపోయింది. రీజన్ కూడా తెలీదు. మేమైతే టర్మరిక్ వాటర్ పడి ఇలా అయిపోయింది అనుకుంటున్నాం. డైలీ స్పాట్స్ అయితే స్ప్రెడ్ అయిపోతున్నాయి. సో అందుకే ఇలా స్టిక్కర్ వేస్తున్నాం. అసలు ఇలా స్టిక్కర్ వేయొచ్చా? మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందా? వస్తే ఏం చేశారు? ప్లీజ్ కామెంట్ చేయండి. ఇట్ మైట్ హెల్ప్ అస్. అండ్ ద బ్యాక్ సైడ్ ఈజ్ పీల్ టైప్. సింపుల్ అప్లికేషన్ ప్రాసెస్ అన్నమాట. పీల్ చేసి ఇలా అతికించుకోవడమే. ఆల్ రైట్, లెట్స్ అప్లై ఇట్. ఫస్ట్ అయితే ల్యాప్టాప్ సర్ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. నేను మైక్రోఫైబర్ క్లాత్ యూస్ చేసి డిస్టిల్ వాటర్తో క్లీన్ చేశాను. ఆ క్లిప్ అయితే యాడ్ చేయలేదు ఇక్కడ. నెక్స్ట్ అలైన్మెంట్ పర్ఫెక్ట్గా చూసుకోవాలి. టైం తీసుకోవడమే బెటర్. స్లోగా అలైన్మెంట్ చూసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. స్లోలీ పీల్ చేసి స్టిక్ చేయండి. బబుల్స్ అవాయిడ్ చేయడానికి కార్డ్ లేదా హ్యాండ్ యూస్ చేయండి. మేము హ్యాండ్ యూస్ చేసాం. ఇట్ టుక్ సో మచ్ టైం. మీరు పాన్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ యూస్ చేసి చేయండి. ప్రాసెస్ ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇలా బబుల్స్ రావడం వల్ల వీ టుక్ సో మెనీ అటెంప్ట్స్. తీసి పెట్టడానికి మాకు ఒక 5 to 10 minutes పట్టింది జస్ట్ ఇలా స్టిక్ చేయడానికి మాత్రమే. సో ఫైనల్లీ ఇలా బబుల్స్ లేకుండా స్టిక్ చేసాం. సో చూడండి, పర్ఫెక్ట్గా సిట్ అయింది. నో రింకిల్స్, నో బబుల్స్. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ ఆఫ్టర్ అప్లయింగ్. సూపర్ క్లీన్, వెరీ యాస్థెటిక్. అండ్ ఇంపార్టెంట్లీ ఈజీలీ రిమూవబుల్ వితౌట్ రెసిడ్యూ అని అన్నారు. అంటే రిమూవ్ చేసేటప్పుడు ఎలాంటి గమ్ రెసిడ్యూస్ ఉండవన్నమాట. సో ఐ విల్ అప్డేట్ యూ లేటర్ ఆన్ దట్. నెక్స్ట్ ఎక్స్ట్రా ఎడ్జెస్ వీడియోలో చూపిస్తున్నట్టు మేము సిజర్స్తో కట్ చేసేసుకున్నాం. అంత నీట్గా కట్ అవ్వలేదు. యూ కెన్ యూజ్ నైఫ్ ఫర్ మోర్ ఫైనర్ కటింగ్స్. ఇలా అన్ని ఎడ్జెస్ కూడా కట్ చేసేసుకున్నాం సిజర్స్తో. అండ్ ప్రైస్ వైజ్ కూడా ఇది చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చేసింది మాకు. కస్టమైజేషన్ కూడా చీప్ అండ్ ఎఫెక్టివ్ తరీకా. మీరు కూడా మీ ల్యాప్టాప్కి ఫ్రెష్ లుక్ ఇవ్వాలనుకుంటే కన్ఫామ్గా ఈ మెథడ్ ట్రై చేయండి. నెక్స్ట్ ప్రొడక్ట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. చెక్ దట్ అవుట్. అండ్ ఫైనల్లీ ఇలా అన్ని ఎడ్జెస్ కూడా 4 ఎడ్జెస్ కట్ చేసేసుకున్న తర్వాత రిమైనింగ్ అంతా ఇలా నీట్గా అడ్జస్ట్ చేసేసుకున్నాము బ్యాక్ సైడ్కి. నౌ లుక్ ఎట్ దట్ ఫినిష్. ఇస్ ఇట్ లైక్ ఏ న్యూ ల్యాప్టాప్ కదా. సో ఇఫ్ యూ లైక్ ద ట్రాన్స్ఫర్మేషన్, లైక్ చేయండి, కమెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రమ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.